హై సార్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంఎన్ఆర్ ప్రాపర్టీస్ ఏపీ. మీరు చూస్తున్న లేఅవుట్ వచ్చేసి ఏపీ సిఐడే అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్కి ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది, స్పాట్ రిజిస్ట్రేషన్. ఇది మొత్తం కూడా 50 ఎకరాల ప్రాజెక్ట్ అండి. ఇది ఎగ్జాక్ట్గా బందర్ రోడ్ నుంచి 1 km డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ చేయడం జరిగింది. అలాగే మనకి 3 months బ్యాక్ శ్రీ బ్రహ్మరావు వాళ్ళు ల్యాండ్ చేసిన ప్రాజెక్ట్ అనేది. అట్లాగే మనకి ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్గా మనకి అవుటర్ రింగ్ రోడ్కి 2 km డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి బందర్ రోడ్ టు ఎగ్జాక్ట్గా గన్నవరంలో రోడ్డు అనేది, రోడ్డు కూడా మనమే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఈ రోడ్డు ఫేసింగ్కి ల్యాండ్ చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా 50 ఎకరాల ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్లో మనకి ఓపెన్ ప్లాట్స్ అలాగే సింప్లెక్స్ సేల్కి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఓపెన్ ప్లాట్స్ మీద 60% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంటుందండి. అలాగే మనకి హౌసింగ్ మీద వచ్చేసి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అలాగే మనకి ఈ ప్రాజెక్ట్లో మొత్తం కూడా 40 ఇళ్ళు ఇస్తున్నామండి, సింప్లెక్స్ హౌసెస్. అలాగే 220 గజాలు టు మనకి వచ్చేసి 1105 ఎస్ఎఫ్టీతో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇవ్వబడుతుంది. అలాగే సార్ మనకి ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి గజం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 13,500 అండి, వెస్ట్ ఫేసింగ్ వచ్చి 12,900. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి, బెస్ట్ ఫ్రేమ్ లొకేషన్కి నెంబర్ 1 ప్రాజెక్ట్ అండి. లో కాస్ట్ బడ్జెట్లో బందర్ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసి మనకి ఫ్రీ సైట్ విజిట్ అనేది ఉంటుంది. సైట్ విజిట్ చేసి లో కాస్ట్ బడ్జెట్లోనే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి మంచి ఫ్రేమ్ లొకేషన్ ఎగ్జాక్ట్గా మనకి ఇటు ఉయ్యూరుకి ఇటు వచ్చేసి మనకి విజయవాడకి మధ్యలో ఉంటుందండి. జస్ట్ మనకి ఉయ్యూరు ఇక్కడ నుంచి కూడా 5 minutesలో ఈజీగా అయితే వెళ్ళొచ్చు. అలాగే మనకి ఇటు విజయవాడ వచ్చేసి జస్ట్ 15 minutesలో ఈజీగా అయితే వెళ్ళొచ్చు అండి. ఇక్కడ నుంచి కూడా మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేసి జస్ట్ 15 minutesలో ఈజీగా అయితే వెళ్ళొచ్చు అండి. అలాగే మనకి ఇటు అవుటర్ రింగ్ రోడ్ చూసుకుంటే అవుటర్ రింగ్ రోడ్ జస్ట్ మనకు 2 km డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్ అయితే ప్రపోజ్డ్ ఉందండి. అక్కడ నుంచి కూడా మనం హైదరాబాద్ కానీ ఇటు చెన్నై కానీ విశాఖపట్నం కానీ ఈజీగా అయితే వెళ్ళొచ్చు.